హలో ఎవ్రీవన్. సో లెగ్ స్ట్రెంత్ వర్కౌట్స్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది టోటల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనలో స్పీడ్ రన్నింగ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, రన్నింగ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, లేకపోతే స్పీడ్ రన్నింగ్ చేయడానికి లెగ్స్ సహకరించాలన్నా కూడా లెగ్ స్ట్రెంత్ వర్కౌట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఎప్పుడు చేయాలి? ఎప్పుడైతే మనం రన్నింగ్ వచ్చేసి తక్కువ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు రన్ చేస్తాం, లేకపోతే 400 ట్రాక్లో ఒక 5-6 రౌండ్స్ మాత్రం వేసాం, అంతకంటే చేయలేదు, రిపిటేషన్స్ చేయలేదు, ఏం చేయలేదు ఇవాళ. సో ఈరోజు లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ అనేది చేయాలి. ఎప్పుడైతే రిపిటేషన్స్ చేస్తామో ఆ రోజు అవసరం లేదు. సో మన టైం టేబుల్లో నేను 1600 మీటర్ రన్నింగ్ ఇచ్చిన టైం టేబుల్లో కూడా ఒక 2 టైమ్స్ వీక్లీ 2 టైమ్స్ వచ్చేసి లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ గురించి ఉంటుంది. సాటర్డే రోజు కావచ్చు, లేకపోతే మధ్యలో ట్యూస్డే రోజు కావచ్చు. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే గ్యాప్ ఇచ్చి చేయాలి. రెగ్యులర్గా వచ్చేసి అస్సలు చేయకూడదు లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ వచ్చేసి. అండ్ ఎక్కువ ఎవరు చేయకూడదు అని అంటే, ఎక్కువ ఎవరైతే హెవీ వెయిట్తో ఉన్నారో సో వీళ్ళు మాత్రం 4 రోజులు కొంచెం రన్నింగ్కి అలవాటు అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న వర్కౌట్స్ చేయాలి తప్ప హెవీ వర్కౌట్స్ వచ్చేసి చేయకూడదు. అందులో వచ్చేసి లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ అస్సలు చేయకూడదు. లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ చేయడం వల్ల హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే నీ పెయిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వన్స్ కనుక నీ పెయిన్ వస్తే మాత్రం అది చచ్చినా పోదు. సో కంపల్సరీ దానికి రెస్ట్ అవసరం. రెస్ట్ ఉంటేనే నీ పెయిన్ అనేది అవాయిడ్ అవుతుంది. సో కాబట్టి ఈ వీడియోలో వచ్చేసి కొన్ని రకాల లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ అనేది ఏ విధంగా చేస్తాం ఏంటి అనేది ఒకసారి వాచ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Take the legs. 4, 5, 6, 7, 8, 9, 10. Shabash. 2 legs down. Very good. Very good. Very good. All right. Chalo, hands. Hands. Open your legs. Normally, open your legs. Okay. Chalo. 1. Okay. 1 అన్నప్పుడు అప్ చేయండి, 2 అన్నప్పుడు బ్యాక్ వెళ్ళండి, 2 డౌన్ అన్నప్పుడు బ్యాక్ వెళ్ళండి. ఓకే. చూడండి ఒకసారి. This is 1 down, 2 down, 1 down, 2 down, 3 down, 4 down, 5 down, 6 down, 7 down, 8 down, 9 down, 10 down, up. विजय वोट. కెమెరా మ్యాన్ ఇట్లా ఇది ఉంది కదా ఫ్లెక్స్, ఇగో ఇటు నుంచి ఇట్లా ఇది 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 ఇట్లా రావాలి. ఓకే. ఓకే. అడ్డు ఉండదు, ఇక్కడ వరకే పెట్టండి. చూడండి ఈ పాదం ఉంది కదా, ఇగో ఇక్కడ వరకే ఇట్లా రావాలి. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Change the legs. Again. Shabash. Very good. Very good. 1, 2, 3, 4, 5, 6. Very good. 7. और एक 3, 8, 9, 10. Very good. Very good. Shabash. Very good. Very good. Very good. Very good. Relax. Relax your legs. Relax your legs. Relax your legs. ఇంకా కిందికి రావాలి నాన్న. ఫ్రీగా వదిలిపెట్టాలి. ఫ్రీగా ఉంచాలి బాడీని ఫ్రీగా ఉంచాలి.
ఫ్రీగా ఉంచితే అది కింద దాకా వచ్చి ఈ బ్యాక్ సైడ్ అంతా క్లీన్ అవుతుంది. ఇప్పుడు దానికి మీరు చేసిన ఏదైతే వర్కౌట్ ఉందో ఆ ప్రెషర్ అంతా కూడా తగ్గుతుంది. ఓకేనా? ఓకే. ఓకే, రిలాక్స్ ఆల్, సిట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ వచ్చేసి స్టెప్స్ మీద చేస్తే ద బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. అంటే రెగ్యులర్గా మనము నార్మల్ నేల మీద చేస్తాం, ఫ్లాట్ నేల మీద చేస్తూ ఉంటాం. బట్ ఈ విధంగా స్టెప్స్ మీద చేయడం వల్ల ఏంటంటే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ రన్నింగ్ స్పీడప్ చేయడానికి కావచ్చు, లేకపోతే బెటర్గా రన్ చేయడానికి, ఫాస్ట్ రన్నింగ్ చేయడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బై బై, టేక్ కేర్, జై హింద్.